ఏదో సర్లే అన్నట్టు ఉంటుంది ఆ స్టేడియము. వావ్, అరోమా ఇస్ నైస్. ఏ మాట కామాట. సంజీవ్ గోయన్కా ఈసారి అత్తంలోకి వెళ్ళి టూ అని ఉమ్మేసుకుంటాడు, మీద పడుతుంది వచ్చి. అరే మీరు ఎవరితో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ తీరి. ఉద్యమంలో లాస్ట్ వీడియో ఎందుకు కంకణం కట్టుకున్నానో తెలియదు కానీ ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ చేయాలి, ఇలా కుక్ చేస్తూ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. చాలామందికి నచ్చింది. ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళందరికీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ తమిళ అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ ఎల్ఎస్జి అండ్ జీటీ అనమాట. ఎల్ఎస్జి, జీటీ, ద టూ న్యూ టీమ్స్ ఇన్ ఐపీఎల్. ఇప్పటికీ అందరికంటే తక్కువ ఏజ్ ఉన్న టీమ్స్ ఇవే అనమాట. ఈ టీమ్స్ రెండు అసలు ఎలా ఉన్నాయి, ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేసినాయి, ఏంటి కదా, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ దాంతోపాటు మీరు చూశారు, ఈరోజు నేను సేమియా ఉప్మా చేయబోతున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం. మా అమ్మకి ఇందాకే ఫోన్ చేశా, ఎలా చేయాలో ఏంటో కనుక్కున్నా. బాగా వస్తుందా రాదా అంటే దేవుడికి తెలియాలి. మా వాడు తినేసి చెప్తాడు తర్వాత, ఇంకా లేవలేదు ఆబ్వియస్లీ. సో నాతో ఉండండి, వీడియో చూడండి, సేమియా ఉప్మా ఎలా వచ్చిందో కూడా చూడండి. అన్నీ చూస్తూ మనం టీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రెండే మోస్ట్ కన్ఫ్యూజింగ్ ప్లేయింగ్ లెవెల్ వేయడానికి వీటికి, బికాజ్ అంత క్రేజీగా ఉన్నాయి టీమ్స్ రెండు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి సేమియా ఉప్మా చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఎస్ గైస్, సో ఫస్ట్ కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేపుకుంటున్నాను అనమాట. కొంచెం ఆ రోస్టెడ్ జీడిపప్పు అలా నోటికి తగులుతూ ఉంటే సేమియా ఉప్మా ఎలా వచ్చినా సరే జీడిపప్పు వాళ్ళు తినేస్తామన్న ఒక చిన్న ఇదితో. సో ఈ జీడిపప్పు వేపుకుంటే అసలు ఫస్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందాం. రెండు లేటెస్ట్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ మీకు తెలుసు. లాస్ట్ లెగ్ అంటే లాస్ట్ 3 yearsలో 2 years రెండు టీమ్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. జీటీ 2022లో కప్పు కొట్టింది, 2023లో రన్నర్స్ అప్, 2024లో క్వాలిఫై అవ్వలేదు. ఎల్ఎస్జి 2023, 2024, 2022, 2023లోనేమో ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, 2024లో క్వాలిఫై అవ్వలేదు. ఫస్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందాం. నాకైతే పర్సనల్లీ ఎల్ఎస్జి గురించి మాట్లాడుకోవాలని ఉంది. అండ్ దానికి మెయిన్ రీజన్ కూడా ఉంది, లైక్ కొంచెం స్టఫ్ వస్తుంది మాట్లాడుకోవడానికి అది ఇది అని. మీకు తెలుసు కదా, సంజీవ్ గోయన్కా అనే ఈ ఎవరైతే ఈ ఓనర్ ఆఫ్ ది లక్నో సూపర్ జైంట్స్ ఉన్నారో, పర్సనల్లీ ద వే హీ ఆపరేట్స్ ఆర్ హౌ హిస్ టీమ్ ఈజ్ మేనేజ్డ్ అనేది నాకు పర్సనల్లీ నచ్చదు. ఎందుకంటే ఓకే, యూ కెన్ టేక్ హార్ష్ డెసిషన్స్, యూ కెన్ టేక్ స్ట్రాంగ్ డెసిషన్స్ రిగార్డింగ్ ప్లేయర్స్ ఎట్సెట్రా అది వేరు. బట్ ది అమౌంట్ ఆఫ్ ప్యాషన్ హీ హ్యాస్ ఫర్ ది టీమ్ అనేది కనిపిస్తుంది. కానీ ద వే హీ షోస్ దట్ ప్యాషన్ అనేది నాకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్ విత్ కేఎల్ రాహుల్ ఈజ్ సంథింగ్ దట్ ఐ డు నాట్ ఎండోర్స్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు యూ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, యూ విన్ సమ్ గేమ్స్, యూ లూజ్ సమ్ గేమ్స్. దట్స్ ఇట్, పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎనీ పర్సన్, లైక్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్. కానీ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. బట్ ఆబ్వియస్లీ బికాజ్ కేఎల్ రాహుల్ వాజ్ నాట్ హ్యాపీ ఓన్లీ అండ్ హీ ఫెల్ట్ దట్ హీ వాజ్ డిస్రెస్పెక్టెడ్ ఓన్లీ, కేఎల్ రాహుల్ లెఫ్ట్. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సేమియాని, కొంచెం దీన్ని వేడెక్కనిచ్చాక డ్రై రోస్ట్ చేద్దాం. సో హీ లెఫ్ట్ కదా. నౌ లాస్ట్ ఇయర్ వాళ్ళ టీముని చూస్తే జస్టిన్ లాంగర్ ఈజ్ స్టిల్ దేర్, బట్ దెన్ హౌ దేర్ టీమ్ ఈజ్ ఫార్మ్డ్, ద వైబ్ ద టీమ్ యూస్ టు గివ్, అదంతా డిఫరెంట్ ఉండేది. నాకైతే వాళ్ళ టీంలో కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అనిపించేవారు. అండ్ యూ నో దేర్ మెయిన్ పిల్లర్స్ లాస్ట్ ఇయర్, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, వాళ్ళు బాగా పర్ఫామ్ చేసేవారు. పర్ఫామ్ చేసిన దాని ప్రకారం నవీన్ ఉల్ హక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ ఇయర్. సో వాళ్ళు బాగా పర్ఫామ్ చేసేవారు. అండ్ దిస్ టైమ్ దే డిడెంట్ వాంట్ దెమ్, లైక్ ఫర్ సమ్ రీజన్ నాకు తెలీదు. సో టీమ్ కాంపోజిషన్ మారింది అండ్ కేఎల్ రాహుల్ లెఫ్ట్. దే వాంటెడ్ ఏ న్యూ క్యాప్టెన్, దే వాంటెడ్ ఏ న్యూ సెటప్. అండ్ మెయిన్లీ ఆ ఏకానా స్టేడియం ఏదైతే ఉందో, ఆ ఏకానా స్టేడియము లో స్కోరింగ్ స్టేడియం అనమాట. అంటే
ఏదో సర్లే అన్నట్టు ఉంటుంది ఆ స్టేడియము. అంటే పెద్దగా స్కోర్లు రావు అది ఇది. బట్ క్రికెట్కి అలాంటి స్టేడియంస్ కూడా అవసరమే. ఇప్పుడు ప్రతి పిచ్ హై స్కోరింగ్ పిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మ్యాచెస్ వస్తే చాలు. సో ఇన్ దాట్ వే ఏకానా ఇస్ ఎ డిఫరెంట్ స్టేడియం. ఐ అగ్రీ, డిఫరెంట్ పిచ్ ఫర్ ది లాస్ట్ 2 years. నౌ లెట్ us కమ్ టు హౌ దేర్ టీమ్ ఈజ్ షేపింగ్ అప్. అసలు ఏం చేశారు ఆప్షన్లో అది ఇది. ఫస్ట్ నేనైతే ఆనెస్ట్లీ అనుకోలేదు దట్ దే వుడ్ గో ఫర్ పంత్ అని. పంత్ ఈజ్ ఐదర్ గోయింగ్ టు స్టే ఇన్ ఢిల్లీ అనుకున్నా, లేకపోతే హీఈస్ ఐదర్ గోయింగ్ టు పంజాబ్ అనుకున్నా. బట్ ఇట్ వాజ్ ఎ సడన్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఏంటి వాళ్ళు బిడ్ చేయడం ఒకటంటే, ఢిల్లీ వాళ్ళు రైట్ టు మ్యాచ్ ఎత్తిన తర్వాత 27 crores అడిగి 27 crores పంత్ని తీసుకున్నారు. అండ్ విత్ పంత్ బీయింగ్ 27 crores, పంత్ 27, పూరన్ 21, 48 crores ఇద్దరు ప్లేయర్స్ మీద ఖర్చు పెట్టారు వాళ్ళు. సో దాట్ మచ్ ఫెయిత్ దే పుట్ ఇన్ బోత్ పంత్ అండ్ పూరన్. ఓకే, ఈ లొల్లిలో అసలు నాకు తెలిసి ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టీమ్ హూ హ్యాడ్ ది వర్స్ట్ ఆప్షన్, అసలు ఆప్షన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం వాళ్ళకి ఐడియా లేదేమో అని అనిపించిన టీం ఏదన్నా ఉందంటే అది నేను పక్క LSG అని అంటాను. ఇప్పుడు ఎందుకు బ్రో అని మీరు నన్ను అడగచ్చు. నేను చాలా సింపుల్గా చెప్తాను. ప్లేయింగ్ 11 వేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది. బట్ ఇప్పుడు స్టాయినిస్ ఉన్నాడు, స్టాయినిస్ని మిల్లర్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నారు. గుడ్, ఫైన్, ఓకే. కేఎల్ రాహుల్ ఓపెన్ చేసేవాడు. మరి కేఎల్ రాహుల్ లాంటి ఓపెనర్ లేనప్పుడు ఒక మంచి ఓపెనర్ని సెట్ చేశారా? లేదు. వాళ్ళు దే వాంటెడ్ టు గో సో హెవీ ఆన్ బ్యాటింగ్ దట్ ఫారినర్స్లో అసలు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్లో షమార్ జోసెఫ్ అని తప్ప ఎవరిని కొనలే. పోనీ షమార్ జోసెఫ్ ఏమన్నా మిచెల్ స్టార్క్ లాంటి పెద్ద బౌలర్ అంటే కాదు. ఈజ్ ఎ వెరీ యంగ్ గై, ఇన్ఎక్స్పీరియన్స్డ్ యంగ్ గై. సో అతను ఎలా చేస్తాడు, అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఇవన్నీ తెలియదు మనకి, అవునా కాదా? సో నన్ను అడిగితే దీస్ పీపుల్ స్ట్రాటజీ వాజ్ సంథింగ్ వింత. ఇప్పుడు 2022 ముందు ఆప్షన్ ముందు పేపర్ మీద రాస్తే GT వాజ్ ది వర్స్ట్ టీమ్ అనుకున్నాను నేను. కానీ ఏమైంది, GT జెల్డ్ వెల్ అండ్ దే వన్ ది కప్. సో నౌ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ వర్స్ట్ టీమ్ అది ఇది, ఇట్ ఈస్ ద వర్స్ట్ టీమ్ ఆన్ పేపర్ అంతే. మేబీ ఐ డోంట్ నో, దే విల్ పర్ఫార్మ్ వెల్, మేబీ దే విల్ డూ సో వెల్ దట్ దే విల్ గో ఇన్ టు ప్లే ఆఫ్స్. వీ నెవర్ నో. నౌ దే ఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్. జహీర్ ఖాన్ చూసుకుంటున్నారు, జస్టిన్ లాంగర్ చూసుకుంటున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్ దాట్ వే అనమాట. మరి ఇది వర్కౌట్ అవుద్దా అవదా అంటే నాకు కూడా తెలియదు. లెట్ us see if it works out or not. మంచి గోధుమ స్మెల్ వస్తుంది. ఓకే, దీన్ని ఇంకొంచెంసేపు రోస్ట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి, సెట్ చేద్దాం. నౌ లెట్ us టాక్ అబౌట్ ద రిటెన్షన్స్ ఆఫ్ LSG. వాళ్ళు మంచి వింత రిటెన్షన్స్ అయినాయి. ఇట్ వాజ్ ఆబ్వియస్, కొంచెం అంటే వైబ్ కొట్టేసింది దట్ కేఎల్ రాహుల్ ఈజ్ గోయింగ్ టు లీవ్. సరే, కేఎల్ రాహుల్ వెళ్ళిపోతున్నాడు. కేఎల్ రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని రిటైన్ చేసుకున్నారో చూద్దాం. దే రిటైన్ రవి బిష్నాయ్, దే రిటైన్ పూరన్ ఫర్ 21 CR. అండ్ ఆ తర్వాత వాళ్ళ రిటెన్షన్స్ కొంచెం ఎంతగా అనిపించినాయి. ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్ని రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడు మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్ బోత్ ఆర్ ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్ పేస్ బౌలర్స్. ఐ అగ్రీ, 200% ఐ అగ్రీ. దే ఆర్ వెరీ వెరీ గ్రేట్ పేస్ బౌలర్స్. బట్ మయాంక్ యాదవ్ అప్పటికే హీ ప్లేడ్ ఫర్ ఇండియా అండ్ హీ హ్యాస్ టు బి ఎ క్యాప్డ్ ప్లేయర్. అండ్ ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీ వాజ్ రిటైన్డ్ ఫర్ 11 CR. ఈజ్ మయాంక్ యాదవ్ వర్త్ 11 CR అనేది వాళ్ళకే తెలియాలి. దే ఫెల్ట్ దట్ హీ వాజ్ వర్త్ 11 CR బికాజ్ అలాంటి ప్రాడజీ, అలాంటి పెడిగ్రీ మన ఇండియాలో ఉండదు. 150 లేస్తున్నాడు ఈజీగా, ఓకే. బట్ యూ నో ఫాస్ట్ బౌలర్స్ లైక్ వాళ్ళ బాడీ ఇట్స్ వెరీ ఫ్రెజైల్. అంటే వాళ్ళ బాడీలో పెట్టే స్ట్రెస్కి తట్టుకోలేదు ఆ బాడీ. అండ్ అంత పేస్ వేసిన బౌలర్స్ లాంగ్ కెరియర్స్ ఉండడం అనేది అదొక గగనం. మీకు తెలుసు, లాంగ్ కెరియర్స్ అండ్ పేస్ బౌలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మయాంక్ యాదవ్ని రిటైన్ చేసుకున్నారు. ఏంటిది అంత కొంచెం వింతకుంది అన్న మోడ్లో ఉండిందనమాట వాళ్ళ సీన్ అంతా. ఇప్పుడు
వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళి తీసుకున్న ప్లేయర్స్తో ఒక ప్లేయింగ్ 11 సెట్ చేద్దాం. ఓకే, వాళ్ళు ఆప్షన్లో పంతుని కొనుక్కున్న తర్వాత అబ్బా వచ్చిందిరా మా ఆప్షన్ అయిపోయిందిరా కేక అనుకున్నారో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, అండ్ దే హ్యాడ్ సో మచ్ ఫెయిత్ ఇన్ దేర్ ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ దట్ దే డిడెంట్ ఈవెన్ బై లైక్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అని నేను చెప్పా కదా. వన్ వే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది అనుకుందాం, ఆవేష్ ఖాన్ నిజంగా డెలివరీ చేశాడు, వీళ్ళందరూ డెలివరీ చేశారు అనుకుందాం. అప్పుడు ఇప్పుడు నేను అన్నా చూడు, ఇట్స్ మై ఒపీనియన్, నాలాంటి వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓకే మన ఇండియన్ పేస్ బౌలర్స్తో ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకు అసలు ఒక ఫాస్ట్ బౌలర్ అవసరం లేదు, హోల్ ఇండియన్ పేస్ అటాక్తో వెళ్ళొచ్చు, వాళ్ళని ప్రాపర్గా లీడ్ చేసి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అని ప్రూవ్ అయితే మంచిదే. ఓకే, నో ఫస్ట్ ప్లేయింగ్ 11 వేద్దాం అనుకున్నప్పుడు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, మెయిన్ సీరియస్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఓపెనర్స్ ఎవరు? మరి మీరు ఎవరితో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? డెడికేటెడ్ ఓపెనర్స్ని కొనలేదా అంటే బయటికి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అర్షిన్ కుల్కర్ని అనే అబ్బాయి ఓపెనింగ్ చేస్తాడు, సో అర్షిన్ కుల్కర్నీని కొనుక్కున్నారు, అర్షిన్ కుల్కర్నీ విల్ ఓపెన్ అలా ఏదో చెప్తున్నారు. ఓకే, కానీ నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే నాకు అర్థమైన వాళ్ళతో నేను ఓపెనింగ్ పెట్టి ఒక ప్లేయింగ్ 11 వేస్తా. ఇప్పుడు అర్షిన్ కుల్కర్నీ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వెల్ అండ్ గుడ్, అది ఇప్పుడు నేను చెప్పలేను. బట్ నేను అనుకున్న ప్లేయింగ్ 11 ఏంటంటే మిచెల్ మార్ష్ ఉంటాడు, మిచెల్ మార్ష్ అండ్ ఐదర్ ఇట్ విల్ బీ మార్క్రమ్ ఆర్ బ్రెడ్స్కీ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు. మిచెల్ మార్ష్, మార్క్రమ్ ఆర్ బ్రెడ్స్కీ, ఆ తర్వాత పంత్, నికోలస్ పూరన్ నెంబర్ 4, డేవిడ్ మిల్లర్ నెంబర్ 5, డేవిడ్ మిల్లర్ వెరీ గుడ్ ఎడిషన్ స్టాయినిస్ బదులు, డేవిడ్ మిల్లర్ నెంబర్ 5, ఆయుష్ బదోని నెంబర్ 6, తర్వాత షబాజ్ అహ్మద్ నెంబర్ 7, 8 బిష్నాయ్, 9 మీలో ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా, మొహసిన్ ఖాన్ రూల్డ్ అవుట్ ఆఫ్ IPL 2025 అండ్ శార్దుల్ ఠాకూర్ వెంట అన్సోల్డ్ కదా, సో శార్దుల్ ఠాకూర్ని తెచ్చుకున్నారు. సో బిష్నాయ్ ముందు అదే శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ సీన్ ఇంకా తెలీదు. సో అలా ఉంది సీన్. ఇప్పుడు నేను ఎంతమంది ఫారినర్స్ని సెట్ చేశాను, నికోలస్ పూరన్ చెప్పా, డేవిడ్ మిల్లర్ చెప్పా, పైన ఇద్దరిని చెప్పా. అది ఇంపాక్ట్ సబ్ ఎవరు బ్రో అని మీరు నన్ను అడిగితే మేబీ దే విల్ బ్రింగ్ ఇన్ సమద్ ఆర్ మేబీ అర్షిన్ కుల్కర్ని ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటారు అనిపిస్తుంది నాకు. ఇది భయ్యా వాళ్ళ టీము. అసలు మీరు ఏమనుకుంటున్నారు, బాగానే ఉంది కదా టీము, ఎందుకంత హడావుడి చేస్తున్నాం అంటారా, లేకపోతే ఏంది భయ్యా టీం అంటారా, ఏంటి కథ? నాకైతే ఏంది భయ్యా టీం అని అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ LSGకి ఎంత రేట్ చేస్తానో లాస్ట్లో చెప్తాను. ఈలోపు ఇవి కోసేసి అటు వెళ్దాం, అటు వెళ్ళి జీటీ గురించి మాట్లాడుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నా కదా, దాని తర్వాత ఎంత నెససరీయో అంత వాటర్ వేసా. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదా, సేమియా, మనం రోస్ట్ చేసుకున్న జీడిపప్పు ఇవి వేద్దాం. ఇప్పుడు సేమియా వేసా, కానీ ఈ సేమియాతో ప్రాబ్లం ఏంటంటే అంటుకుంటుందంట. సో అంటుకోకుండా కొంచెం సెట్ చేయాలంట. సో కొంచెం కలుపుతున్నా, ఎలా సెట్ చేయాలో నాకు కూడా తెలియదు, జస్ట్ అలా మేనేజ్ చేద్దాం, ఏముంది. అగైన్ దీని మీద కూడా మూత పెట్టాలంట. మన ఇంట్లో మూతన్న బాండీ లేవు. ఫస్ట్ మా అమ్మ నానండి మూతన్న బాండీలు ఇవ్వనందుకు, మూత లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఇక్కడ. సో సేమియా వేస్తా, జీడిపప్పులు వేస్తా. ప్రణవ్ వర్మ ఈజ్ విత్ బనియన్, సో హీ విల్ నాట్ కమ్. వస్తాడు. ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు మా మమ్మీ అన్నారు, నీకు నచ్చితే కొంచెం ఇది కూడా వేసుకో, దీన్ని ఏమంటారు, నెయ్యి కూడా వేసుకో అన్నారు. నచ్చితే గిచ్చితే ఏముంది, వేసేయడమే నెయ్యి. వావ్,
ఆరోమా ఈజ్ నైస్, ఏ మాట కామాట. ఈ బాగానే ఉంది అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇదిగో ఇలా వచ్చింది. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో నాకు కూడా తెలీదు. లెట్ us వెయిట్ అండ్ వాచ్. చూడడానికి అయితే అందంగానే కనిపిస్తుంది. ఈలోపు నేను కొత్తిమీర కూడా ఒకసారి కోసిన తర్వాత సో వాటర్ వేసి అన్నీ ఇంకా జీడిపప్పులు, మనం వేపుకున్న జీడిపప్పులు, వెర్మిసిల్లి, వాటరు అన్నీ వేసి దీన్ని ఇలా సెట్ చేసి దీని మీద మూత ఏం పెట్టాలో తెలియక ప్రణయ్ వర్మ చేసిన జుగాడు ఇది. అట్లా ఉంటుంది మనతో. ఇక మనం ఎక్కడున్నాం? ఓకే, జీటీ గురించి సింపుల్గా మాట్లాడుకోవడం గురించి వస్తే నేనేమంటానంటే జీటీ 2022, జీటీ 2023 హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ ఆరా, అండ్ దట్ ఆరా వాజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ ఆశిష్ నెహ్రా. పేపర్ మీద 2022 ముందు జీటీ నాకు చాలా చప్పగా కనిపించింది, కానీ వాళ్ళతోనే హార్దిక్ పాండ్యా 1 డౌన్ 2 డౌన్ వచ్చి వాళ్ళనే ఆడిస్తూ వాళ్ళతోనే చాలా మంచి అవుట్పుట్లు తీసుకొచ్చాడు. ఒకసారి కప్పు గెలిచాడు, ఒకసారి ఫైనల్స్కి వెళ్ళాడు. దే లిటరల్లీ రూల్డ్ ది టోర్నమెంట్ అనొచ్చు. అంత బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. టెవాటియా షైండ్, మిల్లర్ షైండ్, రాషిద్ ఖాన్ షైండ్, అందరూ చాలా చాలా బాగా ఆడారు అనిపించింది. సో ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా లెఫ్ట్, అంటే లాస్ట్ ఇయర్ తర్వాత దే గేవ్ ద రేంజ్ టు శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఈజ్ న్యూ టు ద ఫీల్డ్. బట్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ మెల్లమెల్లగా ఏమైందంటే వాళ్ళు ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో అవే అంత వాళ్ళకి వర్కౌట్ అవ్వాలనిపించింది. మెయిన్లీ రాషిద్ ఖాన్. బికాజ్ రాషిద్ ఖాన్ ముందులో తను వేసే పేస్కి, తనకున్న వేరియేషన్స్కి కొంచెం ఇబ్బంది పడేవారు. బికాస్ దేర్ ఆర్ సో మెనీ అనలిస్ట్స్, వీడియోస్, టెక్నాలజీ ఎట్సెట్రా. జనాలు, బ్యాటర్స్ ఆల్సో స్టార్టెడ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ రాషిద్ ఖాన్, కౌంటర్ అటాకింగ్ రాషిద్ ఖాన్. సో రాషిద్ ఖాన్ లాస్ట్ ఇయర్ 10-11 వికెట్స్ తీసాడు అంతే. రాషిద్ ఖాన్ రేంజ్కి అది చాలా తక్కువ. దే లెట్ గో ఆఫ్ పీపుల్ కొంతమందిని, అండ్ దే స్టార్టెడ్ టు బిల్డ్ అగైన్ కొంచెం కొత్తగా. అండ్ గిల్ ఆల్రెడీ ఉన్నాడు, రాషిద్ని రిటైన్ చేసుకున్నారు, సుదర్శన్ రిటైన్ చేసుకున్నారు. అలా కొంతమందిని రిటైన్ చేసుకుని బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. మరి వాళ్ళు ప్రాపర్గా బిల్డ్ చేశారా లేదా అనేది చూస్తే దే హ్యాడ్ అన్ ఎక్సలెంట్ ఓపెనర్ ఇన్ ది ఆప్షన్ ఇన్ ది నేమ్ ఆఫ్ బట్లర్ ఆన్ హిస్ డే, ఇఫ్ ఇట్ ఈజ్ హిస్ సీజన్ 550 రన్ల కంటే తక్కువ కొట్టడు. సుదర్శన్ ఆల్రెడీ ఉన్నాడు, గిల్ ఆల్రెడీ ఉన్నాడు, ఎక్సలెంట్ టాప్ ఆర్డర్ ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గిల్లెన్ ఫిలిప్స్ని కొన్నారు. ఆ తర్వాత దే బాట్ రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్. రాషిద్ ఖాన్తో పాటు బాగా పర్ఫామ్ చేయడానికి వాషింగ్టన్ సుందర్ని కొన్నారు. వాషింగ్టన్ సుందర్ని కొన్నారు. సో ఇలా దే స్టార్టెడ్ బయింగ్ పీపుల్. సో ఆప్షన్లో డిడ్ దే హ్యావ్ ఎ గుడ్ ఆప్షన్ అంటే ఐ పర్సనలీ విల్ సే దే హ్యాడ్ ఎ గుడ్ ఆప్షన్ ఓన్లీ. ఐ విల్ డెఫినెట్లీ నాట్ సే దే డిడెంట్ హ్యావ్ ఎ గుడ్ ఆప్షన్. బట్ వాళ్ళ టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది అనేదే నాకు కొంచెం డౌట్ ఉంది. ఇప్పుడు స్పిన్లో ఎనీ డే రాషిద్ ఈజ్ ఏ వెరీ 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 క్లాస్ పర్ఫార్మర్. సో నువ్వు రాషిద్ని శంకించలేవు. బట్ అలా అని చెప్పి వాషింగ్టన్ అండ్ రాషిద్ సరిపోతారా? వాళ్ళు ఎలా వేస్తారు? రబాడా ఎలా జెల్ అవుతాడు? అండ్ నన్ను అడిగితే రబాడా, సిరాజ్ ఆన్ అహ్మదాబాద్ పిచ్ వేర్ దే గెట్ ఎ లిటిల్ ఎక్స్ట్రా బౌన్స్, దే ఆర్ గోయింగ్ టు బి లీతల్ అని నా ఫీలింగ్. కొంచెం డెత్ బౌలింగ్ చూసుకోవాలి, అదొక్కటే అంట నేను. సిరాజ్ ఈజ్ నెయిలింగ్ ఈజ్ యార్కర్స్ వెల్, మొన్న ఒక ప్రాక్టీస్ వీడియోలో చూశాను. దీని అంతటి విషయానికి వస్తే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఒక మంచి టీం ఫామ్ చేశారు. కాంబినేషన్ సెట్ అయ్యి గిల్ వాళ్ళని ప్రాపర్గా లీడ్ చేయగలిగితే మాత్రం దే ఆర్ గోయింగ్ టు బి డెడ్లీ అని నాకు అనిపిస్తుంది. సో ఒక ప్లేయింగ్ 11 సెట్ చేద్దాం. ప్లేయింగ్ 11 సెట్ చేసి అసలు వాళ్ళు ప్రాపర్గా ఉందా, వాళ్ళ టీము ఎంత పర్సెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? మీన్వైల్ ఇది అమీబా అవ్వద్దో సేమియా ఉప్మా అవ్వద్దో నాకు తెలియదు, కానీ ఏదో అయితే అయ్యేలాగే ఉంది. చూద్దాం, ఇంకొంచెం కుక్ అవనివ్వండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇదేంటో. మూతలు వాడాలిరా ఇలాంటివి. జుగాడ్ మ్యాక్స్ ప్రో. ఓకే, నౌ గుండె పగులుద్ది. సూపర్.
సేమియా ఉప్మా మామూలుగా ఉండదు. పొడి ఎంత గ్యాస్ చూడండి ఒకసారి లుక్ ఏంటి, ఇంత పొడిగా వస్తుందా? రాదు కదా. ఓకే, వంటలు అవ్వలేదు కదా, బాగానే వచ్చింది కదా. నైస్. త్వరగా మరి వేడి చేసేస్తే ఆల్రెడీ వేడిగా ఐ మీన్ అదే ప్లేట్లో వేసేస్తే కొంచెం అంటుకుంటుంది పెద్ద. ఓకే సరే రా, సింపుల్ క్వశ్చన్. అవును, ఈరోజు దేని మ్యాచ్ చేసావు? గుజరాత్ టైటన్స్ ఎల్ఎస్జీ అయిపోయింది. టీమ్స్ అయ్యి సూపర్ అసలు. ఎల్ఎస్జీ అయిపోయింది. గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ ఎవరు చెప్పు? గిల్లు గట్టి చెప్పు, గట్టి. గిల్లు ఇంకా ఇంకొకటి ఎవడో తెలియదు. బట్లర్ అన్నారు. యా ఓకే, సూపర్ ఓపెనింగ్. 1 డౌన్ సాయి సుదర్శన్. 2 డౌన్ ఇప్పుడు నీకు తెలుసు కదా, వాళ్ళు గ్లెన్ ఫిలిప్సన్ కొన్నారు. నేను అడుగుతా, గ్లెన్ ఫిలిప్సన్ పెట్టుకుంటావా నీ టీంలో? షర్ఫెన్ రూథర్ఫోర్డ్ అని ఒక వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ ఉంటాడు, అతను పెట్టుకుంటావా? గ్లెన్ ఫిలిప్స్ ఎనీ డే బికాజ్ 20 రన్స్ ఆపేస్తాడు కదా. అలా అయితే ఫీల్డింగ్ పెట్టుకోవచ్చు కదా తీసుకొచ్చి. లేదు, ఉండాలి. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. ఓకే, సో 2 డౌన్ గ్లెన్ ఫిలిప్స్ని ఆడిస్తావా లేకపోతే షారుఖ్ ఖాన్ ఆడిస్తావా? షారుఖ్ ఖాన్. 2 డౌన్ షారుఖ్ ఖాన్, దాని తర్వాత వస్తాడు వీడు. 3 డౌన్ గ్లెన్ ఫిలిప్స్. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ నీ టీంలో ఆడిస్తావా ఆడించవా? ఆడిస్తా. ఓకే, 5 డౌన్ వాషింగ్టన్ సుందర్. నెక్స్ట్ రషీద్ ఖాన్. 6 డౌన్ రషీద్ ఖాన్. నెక్స్ట్ రషీద్ ఖాన్ కాదు, 6 డౌన్ టెవాటియా రషీద్ ఖాన్. బాగానే ఉంది. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే టాప్ 3 ఉన్నంత స్ట్రాంగ్ గా ఈ షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, టెవాటియా ఈ జీటీకి ఆడేస్తారు. కరెక్టే ఐ అగ్రీ. సో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ పేస్ బౌలింగ్ చెప్తా, కొంచెం తట్టుకో మరి. ఆర్ యు స్ట్రాంగ్? కగీశ్వర్ అబాడా అహ్మదాబాద్ పిచ్ లో ఏదో కొనేస్తారు, ఎవరిలో కొనేస్తారు నువ్వు. మొహమ్మద్ సిరాజ్ అహ్మదాబాద్ పిచ్ లో. ప్రసిద్ధ్ కృష్ణ వెరీ గుడ్ బౌలర్, నాకు చాలా ఇష్టమైన బౌలర్. వీళ్ళు ముగ్గురు పేస్ బౌలర్స్. టీమ్ ఎలా ఉంది? ఏం క్వాలిటీ టీమ్. స్పిన్ ఎవడేస్తాడు? సుందర్ వేస్తాడు, రషీద్ ఖాన్ వేస్తాడు, ఫిలిప్స్ వేస్తాడు. సూపర్ ఉంది. మంచి టీం రా, ఎలా చూసుకున్నా మంచి టీం. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయితే లోమ్రోర్ ఆర్ సాయి కిషోర్ అని ఒక రింగుల్ జుట్టు అతను వస్తాడు. ఓవరాల్ టీమ్ సూపర్. ఓకే, ఇప్పుడు జీటీ ఎంత పర్సెంట్ ఆన్ పేపర్, హౌ గుడ్ ఇట్ ఈస్ లుకింగ్, ఎంత పర్సెంట్ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నాం? 5th 6th ఆగుద్దండి. 5th 6th ఆగుద్ది. సో 40%, 50%, 40%. ఎల్ఎస్జీ 100% వెళ్దు. ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ 0% టు ఏ టీమ్. నేను కూడా పర్సనల్ స్ట్రీమ్ లో టీమ్ వేద్దాం అంటే లేదు టీమ్. నీకు అంత లగ్జరీగా ఏం ఆడిస్తావా? జీటీ గురించి మాట్లాడుకున్నట్టు ఎవరిని ఆడించాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ రైడ్ ఆడించండి రా. మార్కరాము మార్ష్ ఓపెనర్స్ ఎట్రా అంటే వాళ్ళిద్దరు ఆల్రౌండర్స్. మళ్ళీ వాళ్ళిద్దరు ఆల్రౌండర్స్. ఫుల్ టీమ్. సంజీవ్ గోయంకా ఈసారి అద్దంలోకి వెళ్ళి 2 అని ఉమ్మేసుకుంటాడు, మీద పడుతుంది వచ్చి. వాళ్ళ స్పిన్నర్ ఎవరో తెలుసు కదా నీకు, రవి బిష్నాయ్, మార్క్రామ్. రవి బిష్నాయ్ గుడ్, మార్క్రామ్ ఓకే. తినేద్దాం ఇంకా. ఎస్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చారి తీరి, ప్రణయ్ వర్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ఇంక. అదే తినేద్దాం ఇంకా. దిస్ ఈజ్ అవర్ జిగి అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐపీఎల్ స్టార్ట్ ఉంది. బాయ్. మెంటల్ ఎక్కిచ్చేస్తాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఏదో కాంటెంట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఈ డైలీ వ్లాగ్స్లో మాత్రం దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇక కాంటెంట్ అయితే వస్తూనే ఉంటుంది. నా కుకింగ్ మీకు అంటే కుకింగ్ వీడియోస్ ఇలా కుక్ చేస్తూ నేను ఎవరు అన్నారనమాట కామెంట్స్లో, ఒక ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడినట్టుంది భయ్య, చాలా బాగుంది అని. అలా కుకింగ్ బ్లాగ్స్ నచ్చితే, ఇలా ఈ స్టైల్ నచ్చితే కుక్కర్ చారీ అని చెప్పి లవ్ సింబల్స్ పెట్టండి కామెంట్స్లో. నాకు అర్థమవుద్ది ఎంతమంది ఇక్కడ వరకు చూసారో, ఎంతమంది కుక్కర్ చారీని ఇష్టపడుతున్నారో అని. లేట్ చేయకుండా మాత్రం మేము తినేస్తాం వెళ్ళి, అది చల్లబడిపోతే బాగోదు. సో స్టార్ట్ చేసేద్దాం. మేము స్టార్ట్ చేస్తాం, మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.